రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ తొలిసారిగా అధికారికంగా స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. కాకినాడ జిల్లాకు సంబంధించి ఆయన ఒకరే మంత్రివర్యులు. దీంతో కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలను వివరిస్తూ ప్రసంగించారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి సేవా పథకాలను పవన్ కళ్యాణ్ అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. జిల్లా కలెక్టర్ శ్యామ్ మోహన్ సగలి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. అదే దేశ రక్షణని కొద్ది మంది చేతుల్లో పెట్టి తాము చేతులు కట్టుకొని కూర్చుంటే మాత్రం ఆ దేశాన్ని ఎవరు రక్షించలేదని జ్ఞానీయులు యోగస్టర్ చెప్పిన మాటలు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. భౌతిక భిక్షాందేహి అంటే శత్రువు కూడా అన్నం పెట్టేది. పాహిమాం రక్షమాం అంటే ఎదుటివారి ప్రాణానికి తన ప్రాణాన్ని పరంగా పెట్టేనాడు. తన దేశపు సరిహద్దులు దాటి పరాయి దేశం మీద దండయాత్రలే తీయని నేల. అలాంటి నేల మీద ముష్కరమూకలు దండయాత్రలు చేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ నేల సంపదని కొనగొట్టిన వర్తమానంలో నియంతృత్వ ధోరణితో ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ ప్రభుత్వ ఖజానాన్ని, ఆస్తుల్ని దోపిడీ చేసి ఎవరిని కూడా ఈ దేశ ప్రజలు కాలానుగుణంగా వీరందరికీ చాలా బలమైన గుణపాఠాలు చెప్తారు. అలాంటి ధైర్య సాహసాలతో నిండి ఉన్న నా భారతదేశ ప్రజలకి, నా అన్నదమ్ములకి, నా అక్క చెల్లెళ్ళకి, పెద్దలకి, పిల్లలకి, మహిళలకి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి యువతి యువకులకి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అధికార అనధికార ప్రముఖులు, జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒక దేశపు ఆర్థిక పురోగతి దానికున్న సహజ వనరులు, మానవ వనరుల కంటే కూడా ఆ దేశాన్ని నడిపిస్తున్న నాయకుల సమర్థత, సమగ్రత, ప్రతిభ, వారి దార్శనికత మీద ఆధారపడి ఉంటుంది. పార్వతీపురం మన్యం జిల్లా కుర్పా మండలం గెడ్డగూడ గిరిజన గ్రామంలో అడవి ఏనుగులు గుంపు బీభత్సం సృష్టించాయి. గ్రామంలోని ఎం చిన్నయ్య అనే గిరిజనుడి ఇంటిపైన ఏనుగులు దాడి చేయడంతో ప్రాణభయంతో ఆ కుటుంబ సభ్యులు పరుగులు తీశారు. ఇంట్లో ఉన్న ధాన్యం వస్తువులు ధ్వంసం చేశాయి. ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో కుటుంబం అంతా రోడ్డున పడింది. అడవి ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి ఇళ్లను ధ్వంసం చేస్తున్నా అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని గిరిజనులు వాపోతున్నారు. అధికారులు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చౌదరి, స్ఫూర్తి న్యూస్, మన్యం జిల్లా. ఎనిమిది అది 5 ఉంది. 5 అంటే చిన్న మొన్న పుట్టింది. ఇది చిన్నదా, ఇది చుట్టం చాలా చూడుతుంది పండుగ. పవిత్ర పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ సత్యదేవుని ఆలయ ప్రాంగణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేవస్థానం ఇన్ఛార్జి ఓ రమేష్ బాబు, చైర్మన్ ఐవి రోహిత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జెండా వందనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ సిబ్బంది, ఆలయ అర్చకులు, పురోహితులు, ఆలయ భద్రతా సిబ్బంది, దేవస్థానం విద్యాసంస్థల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు. సతీష్, స్ఫూర్తి న్యూస్, కాకినాడ. विधाता जय
తీరిందా తన కోసం ఏ క్షణమైనా. Please like, share, subscribe our channel.